అందరూ పేదరికంలో ఉన్న పిల్లలు బడికి పంపాలంటే ఖర్చు అవుతుందని, కొద్దిగా బాల్యంలో కొద్దిగా పెరిగిన తర్వాత వాడిని ఎక్కడో సైకిల్ షాప్లోనో మటన్ షాప్లోనో పెట్టేసి 10 రూపాయలు సంపాదించుకోవాలనుకునేటువంటి చిన్న కుటుంబాలకు 15,000 రూపాయలు ఖాతాల్లో వేస్తున్నప్పుడు నా పిల్లవాడిని నేను బడికి పంపించాలి అనేటువంటి ఒక కోరిక పేదరికంలో ఉన్న వారికి కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో బహుశా ప్రపంచంలోనూ దేశంలోనూ ఎక్కడ లేనటువంటి ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఆలోచన చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి సంస్కరణని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకురావడమే కాదు, ఎన్నికల్లో వాగ్దానం చేశారు, ఎన్నికల తర్వాత అమలు చేశారు. 4 విడతలుగా 6,000 కోట్ల పైచిలకు 4 విడతలుగా వేసి 26,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కొత్తగా 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దెయ్యం అంటాడు, సైకో అంటాడు, పిచ్చోడు అంటాడు, ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు రానటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అయితే సరే, 5 సంవత్సరాలు అమలు చేశాం. మళ్ళా తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మ ఒడి కార్యక్రమాన్ని కాపీకొట్టింది. 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. కేవలం కుటుంబంలో 2 చదువుకుంటే, 3 చదువుకుంటే, 4 చదువుకున్నా ఒక్క 1,500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొట్టారు. కొట్టనండి, ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4కైనా ఇస్తా, 5కైనా ఇస్తా, 3కైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి. అది వేయ మహాలక్ష్మి అని, మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి, మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు